హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. లాస్ట్ వీడియోలో లిస్ట్ గురించి చెప్పుకున్నాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడలేదు అంటే ప్రెజెంట్ వీడియో మీకు అర్థం కాదు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేసి ఈ వీడియో చూడండి. వీడియోలో మనం టపుల్ గురించి నేర్చుకుందాం. టపుల్ అంటే ఏంటి? టపుల్ ఇస్ ఎ కలెక్షన్ విచ్ ఇస్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్. ఇన్ పైథాన్ టపుల్స్ ఆర్ రిటన్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్. డీటెయిల్ గా చెప్పుకుంటే టపుల్ అన్ని రకాల డేటాస్ ని రౌండ్ బ్రాకెట్స్ లో స్టోర్ చేస్తుంది. టపుల్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని క్యారీ చేయగలదు అండ్ ఆ ఎలిమెంట్స్ ఒక ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటుంది. ఇండెక్స్ నెంబర్ ని రిఫర్ చేసి స్లైస్ ఆర్ రేంజ్ స్లైస్ లో డేటాస్ ని యాక్సెస్ చేయొచ్చు. బట్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే టపుల్ లో ఉన్న డేటాని మోడిఫై చేయలేం. టపుల్ ఇస్ ఇమ్యూటబుల్, వి కాంట్ మోడిఫై. ఇక్కడ టపుల్ కి లిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? లిస్ట్లో ఎలిమెంట్స్ని స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేయాలి, బట్ టపుల్లో రౌండ్ బ్రాకెట్స్లో డిఫైన్ చేయాలి. లిస్ట్ని మాడిఫై చేయొచ్చు, బట్ టపుల్ని మాడిఫై చేయలేం. సరే, లిస్ట్ బాగానే ఉంది కదా, టపుల్ ఇంకెందుకు అని అనుకుంటే, ఇన్ కేస్ నేను డేటాని వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళు నా డేటాని యాక్సెస్ చేయొచ్చు, బట్ నా డేటాని మాడిఫై చేయకూడదు అని అనుకుంటే టపుల్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఒక టపుల్ని క్రియేట్ చేద్దాం. t ఈక్వల్ టు ఇన్సైడ్ రౌండ్ బ్రాకెట్స్ సమ్ ర్యాండమ్ వాల్యూస్. ఇది మన టపుల్. దీని టైప్ కన్ఫర్మేషన్ కోసం ప్రింట్ టైప్ t ని రన్ చేస్తే కన్సోల్ పై క్లాస్ టైప్ అని చూపిస్తుంది. ప్రింట్ లెంత్ t ని రన్ చేస్తే టపుల్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, స్లైస్ అండ్ రేంజ్ స్లైస్ టపుల్ లో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుందని ముందే చెప్పుకున్నాం. ప్రింట్ ఇన్సైడ్ బ్రాకెట్ t ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్ 2:5 ని ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ కన్సోల్ పై ప్రింట్ అవుతుంది. ఇక్కడ 2 to 5 మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తాం. అంటే ఇండెక్స్ నెంబర్ 2, 3, 4 లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇండెక్స్ నెంబర్ 5 లో ఉన్న ఎలిమెంట్ ఇంక్లూడ్ అవ్వదు. లాస్ట్ వీడియోలో లిస్ట్ ని అసైనింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి లిస్ట్ డాట్ షార్ట్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేసాం. బట్ టపుల్ లో షార్టింగ్ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. ప్రింట్ ఇన్సైడ్ బ్రాకెట్ షార్టెడ్ ఇన్సైడ్ బ్రాకెట్ t ని రన్ చేస్తే కన్సోల్ పై ఎలిమెంట్స్ అసైనింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. అలానే రివర్స్ ఆర్డర్ లో కావాలనుకుంటే ప్రింట్ ఇన్సైడ్ బ్రాకెట్ షార్టెడ్ ఇన్సైడ్ బ్రాకెట్ t కామా రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఈ మెథడ్ ని రన్ చేస్తే రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. ఈ కేసులో షార్టెడ్ మెథడ్ 2 పారామీటర్స్ ని అలౌ చేస్తుంది. అర్థం కాలేదంటే ముందు వచ్చే కాన్సెప్ట్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన టపుల్ లో మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ని ఐడెంటిఫై చేద్దాం. అంటే హైయర్ అండ్ లోయర్ వాల్యూస్ ని సెర్చ్ చేద్దాం. ప్రింట్ ఇన్సైడ్ బ్రాకెట్ మ్యాక్స్ ఇన్సైడ్ బ్రాకెట్ t ని ఎగ్జిక్యూట్ చేస్తే టపుల్ లో ఉన్న మాక్సిమం వాల్యూ అంటే హైయర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఇన్సైడ్ బ్రాకెట్ మినిమం అంటే మిన్ ఇన్సైడ్ బ్రాకెట్ t ని ఎగ్జిక్యూట్ చేస్తే మినిమం వాల్యూస్ అంటే లోయర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇంతవరకు బానే ఉంది. బట్ టపుల్ ఇమ్యూటబుల్ కాబట్టి ఏ వాల్యూస్ ని చేంజ్ ఆర్ డిలీట్ చేయడానికి కుదరదు. యాడ్ చేసే మెథడ్స్ లో అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, డిలీట్ చేసే పాప్, రిమూవ్ మెథడ్స్ ఈ టపుల్ లో వర్క్ చేయదు. టపుల్ లో ఎలిమెంట్స్ ని రీప్లేస్ కూడా చేయలేం. బట్ టపుల్ మొత్తాన్ని డిలీట్ చేయొచ్చు. దానికి డెల్ మెథడ్ యూజ్ అవుతుంది. డెల్ ఇన్సైడ్ స్క్వేర్ బ్రాకెట్ t ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ t ని రన్ చేసి చూస్తే టైప్ ఎర్రర్ వస్తుంది. దాంట్లో t అనే నేమ్ ఎక్కడ డిఫైన్ చేయలేదు అని. సో t అనే టపుల్ డిలీట్ అయిపోయింది. నేను స్క్రీన్ పై డిస్ప్లే చేసే కొన్ని మెథడ్స్ ని ఒక్కసారి మీ ఓన్ టపుల్ ని క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ సెట్స్. సెట్ అంటే ఏంటి? A set is a collection which is unordered and unindexed. In Python, sets are written with curly brackets. సెట్స్ లో కూడా మనం అన్ని రకాల డేటాస్ ని కర్వ్ బ్రాకెట్స్ లో స్టోర్ చేయగలం. బట్ అది ఒక ఆర్డర్ అండ్ ఇండెక్స్ ని ఫాలో అవ్వదు. నెక్స్ట్ పాయింట్, సెట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని క్యారీ చేయదు. సెట్స్ లో ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయలేం. కాజ్ ఆర్డర్ లో లేనప్పుడు ఇండెక్స్ నెంబర్ ని రిఫర్ చేయలేం కదా. సరే, ఒక 2 సెట్స్ ని క్రియేట్ చేద్దాం. S1 is equal to inside curly brackets some data and S2 is equal to inside curly brackets some data. లాస్ట్ వీడియోలో కొన్ని మెథడ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని చెప్తాను. ఎగ్జాక్ట్ ఎలిమెంట్ ని రిఫర్ చేసి రిమూవ్ మెథడ్ తో ఎలిమెంట్స్ ని డిలీట్ చేయొచ్చు. బట్ దానికి సిమిలర్ గా డిస్కార్డ్ అనే మెథడ్ ఉంది. రిమూవ్ ఇక డిస్కార్డ్ మెథడ్ ఒకేలా వర్క్ చేస్తుంది. S1 డాట్ డిస్కార్డ్ ఇన్సైడ్ రౌండ్ బ్రాకెట్స్ 320 ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ S1 ని రన్ చేస్తే 320 డిలీట్ అయి ఉంటుంది. బట్ రిమూవ్ కి డిస్కార్డ్ కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేయండి ఒకసారి. 120, 220, 320 అండ్ 420 ఉన్నాయి. దాంట్లో 550 అనే ఎలిమెంటే లేదు. బట్ రిమూవ్ మెథడ్ తో 550 ని మెన్షన్ చేసి కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే, అంటే 550 ని రిమూవ్ మెథడ్ తో డిలీట్ చేయడానికి ట్రై చేసినట్టయితే ఈ ఎర్రర్ చూపిస్తుంది. అంటే మనం ఇచ్చిన ఈ ఎలిమెంట్ రాంగ్ అని. అదే మనం డిస్కార్డ్ ని యూజ్ చేసి 150 ని డిలీట్ చేయడానికి ట్రై చేసినట్టయితే ఎర్రర్ ఏమీ రాదు. ఇచ్చిన ఎలిమెంట్ రాంగ్ అయినా దాన్ని స్కిప్ చేస్తుంది.
వస్తుంది. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. s1 డాట్ డిస్కార్డ్ ఇన్సైడ్ బ్రాకెట్ 550ని మెన్షన్ చేసి ప్రింట్ ని రన్ చేస్తే ఎర్రర్ ఏమీ చూపించలేదు. బట్ s1 డాట్ రిమూవ్ ఇన్సైడ్ 550ని మెన్షన్ చేసి ప్రింట్ s1 ని రన్ చేస్తే ఈ ఎర్రర్ వచ్చింది. సరే, ఇప్పుడు సెట్ లో ఎలిమెంట్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం వాల్యూస్ ని యాడ్ చేయడానికి అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్ యూజ్ చేసాం. బట్ సెట్ ఆ మెథడ్స్ ని సపోర్ట్ చేయదు. సెట్ లో యాడ్ అనే మెథడ్ తో సింగిల్ ఎలిమెంట్ ని యాడ్ చేయొచ్చు. s1 డాట్ యాడ్ ఇన్సైడ్ బ్రాకెట్ 999 ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ s1 తో రన్ చేస్తే 999 యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు s1 ని s2 లో అప్డేట్ చేయాలనుకుంటున్నా, అంటే సెట్ 1 లో ఉన్న వాల్యూస్ ని సెట్ 2 లో అప్డేట్ చేయాలనుకుంటున్నా. దానికి అప్డేట్ మెథడ్ యూజ్ అవుతుంది. ఇక్కడ సెట్ 2 లో ఏం మోడిఫై చేసినా సెట్ 1 పై ఏం ఎఫెక్ట్ పడదు. s2 డాట్ అప్డేట్ s1 అంటే అప్డేట్ s1 ఇన్ s2 ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ s2 తో అప్డేట్ అయిన సెట్ 2 ని చూడొచ్చు. అప్డేట్ కి సిమిలర్ గా కాపీ మెథడ్ ఉంటుంది. అవి ఒకేలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒక కొత్త సెట్ ని తీసుకుందాం. s3 ఈక్వల్ టు s2 డాట్ కాపీ అంటే ఇప్పటి వరకు మన దగ్గర లేని s3 సెట్ ని డైరెక్ట్ గా అసైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ప్రింట్ s3 తో సెట్ 3 లో కొత్తగా కాపీ చేసిన ఎలిమెంట్స్ ని చూడొచ్చు. s3 డాట్ యాడ్ ఇన్సర్ట్ బ్రాకెట్స్ 112233 నెంబర్ ని యాడ్ చేసి సెట్ 3 అండ్ 2 లో ఉన్న లేటెస్ట్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ప్రింట్ s2 అండ్ ప్రింట్ s3. ఇక్కడ s3 లో 112233 యాడ్ చేసాం. బట్ s2 లో ఏ మార్పు లేదు. ఇన్ కేస్ మనం కాపీ ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా s3 ఈక్వల్ టు s2 అనే అసైన్ చేసినట్టయితే s3 లో ఏం చేంజ్ చేసినా s2 లో కూడా చేంజ్ అవుతుంది. ముందు చెప్పుకున్నట్టు క్లియర్ మెథడ్ తో సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని క్లియర్ చేయొచ్చు. s3 డాట్ క్లియర్ ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ 3 తో సెట్ 3 ని చెక్ చేసినట్టయితే ఎలిమెంట్స్ అన్ని క్లియర్ అయి ఉంటుంది. అండ్ ఫైనలీ డెల్ మెథడ్ తో s3 మొత్తాన్ని డిలీట్ చేయొచ్చు. డెల్ ఇన్సర్ట్ స్క్వేర్ బ్రాకెట్ s3 ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ s3 ని రన్ చేస్తే నేమ్ ఎర్రర్ వస్తుంది. దట్ మీన్స్ s3 డిలీట్ అయి ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళంతా నా ఎక్స్ప్లెనేషన్ లో ఏదైనా మిస్టేక్స్ ఆర్ మీ రిక్వైర్మెంట్స్ ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.